పేరు తీసేసినప్పుడే కేసీఆర్ పార్టీ ఖతమైంది. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహేశ్వరం మండలం అమీర్పేటలో గావ్ అభియాన్ యాత్ర ఆయన ప్రారంభించిన సందర్భంగా చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రజలారా ఒక్కసారి ఒక పోల్ దయచేసి తెలంగాణ ప్రజలారా, ఈ ఖమ్మము, ఈ నల్గొండ, ఈ మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రజల నోట్లే మట్టి కొట్టిన కేసీఆర్ కు సభ పెడతాడట. సభ సిగ్గు లేకుండా, నువ్వు ఆ సభకు కాదు బిడ్డ, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ సభకు రావాలి. నువ్వు అసెంబ్లీ సభకు వచ్చి నువ్వు చేతులు కట్టుకొని నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు అసలు విషయమే తెలంగాణ ద్రోహి ఎవడు అంటే మీరేం చెప్తారు ప్రజలారా? అసలు విషయమే పక్కకు పెట్టిండు. ఈ మేడిగడ్డ గుంగిపోయింది, కాళేశ్వరం నాశనం చేసింది పక్కకు పెట్టి ఇది ఎత్తుకున్నాడు కథ. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నేనే అంటున్నా. చలో పోలింగ్ లో పాల్గొనండి. ఎట్లా తిడుతురావు చూడు కేసీఆర్, లుచ్చాన్ తిడుతురు నిన్ను. కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తీన్మార్ మల్లనగా నేనే అంటున్నా. నా మాటతో ఏకీభవిస్తే కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, నా మాటను వ్యతిరేకిస్తే కేసీఆర్ నిజాయితీ పరుడని మీరు ఓటింగ్ లో పాల్గొనండి. బీసీలకు ఎక్కువ సీట్లు లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కసరత్తు. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకున్న టికెట్. ఎస్సీ రిజర్వ్లో 2 మాదిగలకు 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ మీటింగ్ లో చర్చ. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం రేవంత్ పిలుపు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా నల్గొండలో భారీ సభ పెట్టి, అసలు వారిని సభ కాదు కదా మనం నిలబెట్టాలి. తెలంగాణ జనం ముంగట, నల్లగొండ రైతాంగం ముంగట, సంగమేశ్వరం కట్టేటప్పుడు లొల్లిపెట్టిన రైతాంగం ముంగట కేసీఆర్ ను తీసుకుపోయి నిలబెట్టాలి వితౌట్ గన్మెన్లతోటి. వాళ్ళ నడిమిట్లకేని ఇటుకేని అటు వెళ్ళాలి, అటు పోయే వర్గాలు ఉండడు. ఇక గుత్పలు అనుకొని తరుముతారు కేసీఆర్. నువ్వు నీళ్ళ గురించి మాట్లాడితే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి నిన్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయం చేసినట్టుగా ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక